మై స్టూడెంట్స్, వెల్కమ్ యూ. చైనా తన 15th 5-year ప్లాన్ ని అనౌన్స్ చేసింది అనమాట. 2026 నుంచి 2030 మధ్య కాలంలో 5 సంవత్సరాల కాలానికి గాను చైనా హాస్ అనౌన్స్ ఇట్స్ 15th 5-year ప్లాన్. అయితే ఈ 15వ పంచవర్ష ప్రణాళిక కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏ కాంట్రిబ్యూట్ చేయబోతుంది అనేది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ప్రత్యేకించి గ్రూప్ 1 మెయిన్స్ వాళ్ళైతే వాటిని రిఫర్ చేస్తూ కంపేర్ చేస్తే చాలా బాగా వస్తుంటారు. ఓకే, సో 2026 జనవరి 1 నుంచి చైనాలో లాంచ్ చేయబోతున్నటువంటి 15th 5-year ప్లాన్ లో ఎస్ఎన్టీ యొక్క కాంట్రిబ్యూషన్ కి చాలా ఇవ్వడం జరిగింది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి, ప్రపంచంలోనే R&Dకి ప్రభుత్వ పరంగా అత్యధికంగా ఖర్చు పెడుతున్నటువంటి అతిపెద్ద దేశమైనటువంటి చైనా ఈ 3 రంగాలపై ఈ 15th 5-year ప్లాన్ మీద ఫోకస్ చేయబోతుంది. నెంబర్ 1 ఈజ్ నథింగ్ బట్ చిప్ ఇండిపెండెన్స్. ఓకే, సెమీ కండక్టర్స్ కావచ్చు, లేకపోతే వివిధ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్ డివైసెస్ లో, టీవీ, టెలివిజన్స్ లో, స్మార్ట్ గ్యాడ్జెట్స్ లో వీటిలో ఉపయోగించేటువంటి చిప్ ఇండిపెండెన్స్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఏరియా విత్ రిఫరెన్స్ టు ద 15th 5-year ప్లాన్ లో ఇస్తున్నటువంటి మొట్టమొదటి ప్రాధాన్యత. అండ్ సెకండ్ వన్ ఈస్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ కృత్రిమ మేధస్సు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చైనా ఎప్పుడైతే చిప్ ఇండిపెండెన్స్ వస్తుందో, చిప్ ఇండిపెండెన్స్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వేగవంతమైన పురోగతి సాధించవచ్చు. నెంబర్ 3 ఈస్ నథింగ్ బట్ థర్డ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ వీ కెన్ సీ ఈస్ నథింగ్ బట్ ద ఈ బేసిక్ సైన్స్. సో బేసిక్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన రంగంలో వేగవంతమైన పురోగతిని సాధించడం కోసం కూడా ఈ 15th 5-year ప్లాన్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క కాంట్రిబ్యూషన్ ఈ 3 రంగాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నది. సో అది 15th 5-year ప్లాన్ ఆఫ్ చైనా అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఏరియా. I hope you understand this concept. Thank you very much. All the very best. God bless you.